విలియం హాల్మ్యాన్ అనే ఆంగ్లేయ చిత్రకారుడు ఎంతో ప్రసిద్ధి చెందిన చిత్రపటాన్ని గీశాడు. ఒక చేతిలో లాంతరు పట్టుకొని మరొక చేతిలో తలుపు తడుతున్న చిత్రమది. ఒకసారి విలియం స్నేహితుడు వచ్చి ఆ చిత్రాన్ని తదేకంగా పరీక్షించి చూస్తూ నిలబడ్డాడు. కొంతసేపటికి విలియంని పిలిచి, "ఈ పటం ఎంతో బావుంది, కాని ఇందులో ఏదో ఒక తప్పు ఉన్నట్టు ఉంది" అన్నాడు. ఆ తప్పు ఏమయ్యుండొచ్చు అని విలియం స్నేహితుణ్ణి అడిగాడు. అందుకు స్నేహితుడు, "ఇక్కడ తలుపు ఉంది కాని గొల్లెం లేదు" అన్నాడు. విలియం స్నేహితునికి నెమ్మదిగా జవాబిచ్చాడు, "అవును, ఇది హృదయద్వారం. దీనికి వెలుపలి భాగంలో గొల్లెం ఉండదు. లోపలి వైపు నుండి మాత్రమే తెరవబడాలి. ఎవరైనా తన హృదయద్వారాన్ని తెరిచి ప్రభువుకు అవకాశమిస్తే ఆయన లోపలికి వెళ్లి వారితో నివసించగలడు. యేసు మర్యాదస్థుడు. అనుమతి లేకుండా తలుపు బద్దలు కొట్టుకుని ప్రవేశించడు. మనం మన హృదయద్వారాన్ని తెరిచి ఆయనను అనుమతిస్తేనే ఆయన మన హృదయంలోనికి వస్తాడు. ఇది ఎంతో ప్రాముఖ్యమైన సత్యం కాదా? మనం కోరినట్టయితే ఆయన మన హృదయంలోనికి రాగలడు. ప్రభువు ఈ విధంగా చెబుతూ ఉన్నాడు. ప్రకటన గ్రంథం 3వ అధ్యాయం 20వ వచనం. "ఇదిగో, నేను తలుపునొద్ద నిలుచుండి తట్టుచున్నాను. ఎవడైనను నా స్వరము విని తలుపు తీసిన ఎడల నేను అతని యొద్దకు వచ్చి అతనితో నేనును నాతో కూడా అతడును భోజనము చేయుదుము." మరి నీవు ఈరోజే యేసుని నీ హృదయంలోనికి చేర్చుకోవడానికి తీర్మానించుకొని మార్పు చెందినట్టి సమాధానకరమైన జీవితం జీవించడానికి నిశ్చయం చేసుకుంటావా?